మీకు ఆ గట్టి వాయిస్ గానీ, ఆ ధైర్యం గానీ, రాజకీయాల్లో ఎవరినైనా ఎదుర్కోగలే ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందా అనుకున్నాను. డెఫినెట్‌గా అమ్మగారి నుంచి వచ్చింది. నాకు అర్థమైపోయింది ఆ విషయం. అంటే ఆవిడ స్ట్రెయిట్‌గా పాయింట్ ఎవరికీ భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. సో, అదే అదే మీకొచ్చిందంటారు. అదే నేను చెప్తున్నాను. హ్మ్. మేము తప్పు చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యేగా నేను సంపాదించుకోవాలనుకున్నాను అనుకోండి. ఏదైనా ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ అవన్నీ చేసుకో అప్పుడు నేను భయపడతా. అదే నేను చేసుకున్నాను కదా! నేను వాయిస్ రైజ్ చేసాననుకో వాళ్ళు దీని గురించి మాట్లాడతారని భయపడతాను. నేను అట్లాంటిది చేయను కాబట్టి నాకేం భయం. ఎమ్మెల్యే కావాలనుకుంటే ఎమ్మెల్యే అయినా. ఏం చేయగలుగుతారు ఇప్పుడు వీళ్ళు? కొంతమంది రాజకీయ నాయకులు నన్నేమైనా తొక్కాలనుకుంటారు. ఎట్లా తొక్కగలుగుతారు? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ఎదిరిస్తాను. నేను తప్పు చేయలేదు కాబట్టి ప్రజలను అడుగుతాను. నేను తప్పు చేస్తే శిక్షించే అధికారం నా ప్రజలకుంది. వాళ్ళు చెప్పాలి నాకు నేను తప్పు చేస్తుంటే. కానీ నేను తప్పు చేయడానికి నేను భయపడను. తప్పు చేసిన వాళ్ళని నిలదీస్తాను. ఖచ్చితంగా కొట్లాడతాను. గెలుస్తాను. సో, ఇందాక మీరు మాట్లాడుతుంటే అంత ధైర్యంగా మాట్లాడుతుంటే నాకొక డౌట్ వచ్చింది పర్సనల్‌గా. ఇంత మాట్లాడే మీరు, ఇంత ప్రజాసేవ మీద ఇంట్రెస్ట్ ఉన్న మీరెందుకు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు? ఎందుకు అనిరుద్ గారికి ఇచ్చిర్రు? రేపు చేస్తది రిజర్వేషన్ వస్తుంది కదా! ఉమెన్ ఇప్పుడు అంటానే ఉంటాడు. మమ్మే చేస్తది. ఉమెన్ అయితే నాకెందుకు ఈ ఏజ్‌లో అవసరం లేదు నాకు. ఇట్లే ప్రజలకు సేవ చేసుకుని నాకు ఎమ్మెల్యే కావాలని లేదని చెప్పినా కూడా ఈ మాట అన్నాడు. మీతో చెప్పిన మాట నాతో చాలా సార్లు అంటున్నాడు. ఉమెన్ వస్తే నువ్వే అంటే నాకు వద్దురా నేను ఊరికే ప్రజాసేవ చేసుకుంటాను ఎమ్మెల్యే కావాలని లేదు నాకు అని చెప్పి. ఓకే. ఇట్లనే హ్యాపీగా ఉంది ఆ, ప్రశాంత్. ఇప్పుడు ఎమ్మెల్యే మేము నిర్ణయించే కన్నా ప్రజలు నిర్ణయించాలి. మేము ఎవరం నిలబడాలనేది. మేము ఇప్పుడు ఈ 4 ఇయర్స్ ఇంకా టార్గెటెడ్‌గా ఒక విజన్ పెట్టుకొని వర్క్ చేస్తాను. ఆ వర్క్ చేసి వాళ్ళని అడుగుతాను. వాళ్ళ నిర్ణయమే మా నిర్ణయం. సో, అనిరుద్ గారు ఇందాక మీరు మాట్లాడుతూ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడాం కాబట్టి ప్రస్తుతం అంటే ఈ సంవత్సర కాలం నుంచి రియల్ ఎస్టేట్ చూస్తున్నాము. భూము ఎందుకు మరి ధరలు అంటే పెరిగాయా తగ్గాయా జస్ట్ అట్లా కాన్స్టెంట్‌గా ఉంది. పెరగట్లేదు, తగ్గట్లేదు. బట్ ఆ ఎఫెక్ట్ చాలా పడుతుంది. అంటే సామాన్య ప్రజల మీద కానివ్వండి, ప్రభుత్వం మీద కానివ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కాదు, మన ప్రభుత్వం వల్ల కూడా కాదు ఇది. ఇది వరల్డ్ వైడ్‌గా రెసిషన్. ఉట్టి తెలంగాణ ఒకటే కాదు. మీరు కర్ణాటకకు పోండి, మీరు తమిళనాడుకు పోండి, మహారాష్ట్రకు పోండి, ఎందుకు వరల్డ్ యూఎస్ కూడా పోండి. అక్కడ కూడా కర్ణాటకలో ఉంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. కాదు రెసిషన్ అంటున్నారు. రెసిషన్ గురించి మాట్లాడుతున్నారు. రెసిషన్ వల్ల వరల్డ్ వైడ్ ఇది ఎఫెక్ట్ పడుతుంది. ఇంకా ఒక 6-7 మంత్స్ మళ్ళీ పికప్ అవుతుంది రియల్ ఎస్టేట్. అంతటా పడిపోయిందమ్మా. అవును, అదే నేను సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. మీ ప్రభుత్వం వస్తేనే అయ్యిందని చెప్పి. మన అంటే 2016లో కూడా రేట్లు పడిపోయింది. అమ్మ ఒక్కసారి హెచ్చు తగ్గులు ఉంటాయి. ఓవర్ రేటు పడిపోయి ఎక్కువ రేట్ అయిపోయింది అనుకో కొనేవాళ్ళు తగ్గిపోతారు. యూజువల్ గా అది ఎలక్షన్ మెయిన్. 1 ఇయర్ ఉంటుంది. రేట్ ఎక్కువ అయిపోయే వరకు మనం కొంటాం ఆ రేటుకి, మళ్ళీ మనకి ఫ్యూచర్ లో అది అమ్మగలమా ఆ రేటుకి అమ్మగలమా అనే కూడా వెనక ముందు ఆడుతున్నారు. అది మెయిన్. మీరు అన్నట్టుగా ప్రభుత్వం మారిన తర్వాత ఒక 6 ఒక 1 నెలలు ఇయర్ సంవత్సరము డెఫినెట్ గా డౌన్ ఆ ఉంటుంది. పీరియడ్ నడుస్తుంది. బట్ ఇది మళ్ళీ ఎప్పుడు పికప్ అవుతుంది? 6-7 మంత్స్ పికప్ అవుతుంది. యూజువల్ ఇప్పుడు ఆల్రెడీ మా దగ్గర రిజిస్ట్రేషన్స్ బాగానే అవుతున్నాయి అని చెప్తున్నారు. సో డెఫినెట్ గా పికప్. అంటే మీరు ధరణి తీసేశారు, దాంట్లో చాలా లొసుగులు ఉన్నాయన్నారు, భూమాత తీసుకొస్తామన్నారు. సో అది ఎంతవరకు ముందుకు వచ్చింది? అది ఇప్పుడు కామన్ గా ఇప్పుడు ఎఫెక్ట్ ఏం రాదు. ఓన్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ డేటా టు ఇంకొక కంపెనీకి అంతే. దట్ టు గవర్నమెంట్ కంపెనీకి అది. సో దానివల్ల ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి. అది ధరణిలో ఇష్యూస్ చాలా ఉండే. బై నంబర్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసినారు, పక్కన నంబర్ ఇంకో నంబర్ వేసుకొని వాన్ కబ్జాలకు పోయినారు. అట్లా జరిగినాయి. అవన్నీ ఇప్పుడు రెక్టిఫై అవుతున్నాయి. రైట్. మళ్ళీ ఇది కూడా ఒకటి ఉందమ్మా, నేను చెప్తున్నా. ఇప్పుడు ఇది పెట్టిండు కదా ఇప్పుడు గ్రామ సభ పెడుతున్నారు కదా, దాంట్లో కూడా వాళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు కానీయకుండా చేస్తారు. డెవలప్ చేస్తే వాళ్ళకి క్రెడిట్ వస్తుందని, కావాలని వచ్చేది రెచ్చగొట్టేది, కొట్లాటలు పెట్టుకునేది, అదొకటి ఉన్నది వాళ్ళ దగ్గర. ఇప్పుడు అదే వాళ్ళు పనిచేసేది. వాళ్ళకి ఏం చేయలేదు. వాళ్ళు నేను చెప్తున్నా కదా, భూ కబ్జాలు, చెరువులు ప్లాట్లు చేసి అమ్మడం, డ్రగ్స్, రేపులు. ఇప్పుడు తగ్గింది కదమ్మా, మీరు కూడా చూస్తున్నారు కదా. డ్రగ్స్ ఉన్నదా ఇప్పుడు ఎక్కువ? చెప్పండి దాని గురించి. లిక్కర్ది ఉందా ఎక్కువ? ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, ఊరికి 10 అప్పుడు లేకుండే. ఇప్పుడు ఎక్కడ చూసినా వాళ్ళ ఆదాయం వాళ్ళకి అదే వచ్చింది. గత ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చినాక అది కంట్రోల్ అయింది. డ్రగ్స్ కూడా చాలా కంట్రోల్ అయింది. రేపు కానీ డ్రగ్స్ కానీ అసలు దాన్ని పట్టించుకోలేదు. ఎవ్వరు పట్టించుకోలేదు. ఏ రాజకీయ నాయకుడు వాళ్ళని ఎవరు అడగలేదు. ఎందుకు అడగలేదు? వాళ్ళని ఎందుకు క్వశ్చన్ లేదు? ఇప్పుడు మన ప్రభుత్వం ఎట్లున్నది? అది బాగుంది కదా. చేసేటోళ్ళని అడుగుతారు ఇట్లా. అదే నేను అనేది. ఇప్పుడు అనిరుద్ధిని కూడా అంతే చేస్తున్నాడు కాబట్టి అడుగుతున్నారు. ఫోన్ ఎత్తలేదంటే నేను అదే అడుగుతా. మేమంతా ఉన్నాం కదా, మేము చేస్తున్నాం కదా. నా పెద్ద కొడుకు చేస్తున్నాడు, నేను తిరుగుతున్నాం. అనిరుద్ధికి చెప్పకుండా కూడా మేము తిరిగేస్తున్నాం ప్రతి ఊర్లో. ఎవరికి ఆపద ఉన్నా ఏదన్నా ఉన్నా మా వంతు సాయం చేస్తూనే ఉన్నాము. ఆయన ఫోన్ ఎత్తితే మీకేం పని చేయలేడు. నేను చెప్పిన ఇప్పుడు గత ఎమ్మెల్యే ఇంట్లో కూర్చున్నట్టు ఎక్కడెక్కడ భూములు ఉన్నాయా, ఎక్కడెక్కడ పేదవాళ్ళ భూములు ఉంటాయనుకోండి, అది తక్కువ ధరకు తీసేసుకొని రోడ్లు వేసేసుకునేది అట్లా చేస్తున్నా. మాకు ఆ లూటీలు మాకు ఇంట్రెస్ట్ లేదు.
అట్లా చేసేటోళ్ళు ఫోన్లు ఎత్తకున్నా ఏం లేదు, వాళ్ళ లీడర్లే మాట్లాడేది అనమాట. లీడర్లే వాళ్ళని ఎలగొట్టేసేది, వాళ్ళ ఇంటి లోపల కూడా రానికపోయేది. ఇప్పుడు అట్లా కాదు, నేనే స్వాగతం, నేనే చాలా మందికి భూములు కొట్లాటనున్నా అందరికీ నేను తస్వెల్ చేస్తున్నాను. అనుమతి లేకున్నా కూడా ఏ ఊర్లో వాళ్ళు వచ్చినా వాళ్ళ హెల్ప్ నేను నాకు చేశాను. కొంచెము ఫోన్ అంటే అలర్జీ నాకు. నేను పబ్లిక్లో చెప్తున్నాను, ఫోన్ అలర్జీ, రాండి నా దగ్గరికి రండి, పని చేసుకోండి. ఆ రింగ్ టోన్ వస్తే నాకు ఎందుకో ఓకే, డైరెక్ట్ గా వచ్చి కలవండి అని చెప్పి. ఇరిటేషన్ గా ఉంటది బాగా నాకు. ఎందుకు మమ్మీ ఫోన్ కూడా ఎత్తాను, ఓకే. మీ ముందే చెప్తాను, మమ్మీ ఫోన్ కూడా ఎత్తను ఎత్తాను. నేను వాళ్ళేది అంటారు, మీ ఫోన్ ఎత్తడా అని అడుగుతారు. ఎత్తడు అని కావాలని వాళ్ళ ముందు ఫోన్ చేస్తాను నేను, చూస్తారు, నమ్ముతారు, నేను కావాలని చేస్తాను. వాళ్ళు నమ్మరు కదా, చూడండి నాకు ఎత్తిండా అని చెప్తా వాళ్ళకి. నేను పట్టించుకోను, నా పని నేను ఏది చేసినా నేను పట్టించుకొని. ఎవరైనా పోలీస్ స్టేషన్లో మన వాళ్ళని అనవసరంగా కొట్టినా ఎస్ఐలతో కానీ ఏదో మన పని మనం పేదోళ్ళ వరకే నేను చేసేది. అది కూడా ఏమన్నా తప్పు ఉంటే మనవాళ్ళకి తప్పు ఉంటే మీదే తప్పు అంట. ఇప్పుడు ఇళ్ళకి వచ్చేటోళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అడుగుతారు. అట్లా టీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు, ఇది ప్రభుత్వం డబ్బు, మన సొంత డబ్బు కాదు. ఎవరికి న్యాయంగా వాళ్ళకి ఇల్లు లేకపోతే వాళ్ళకి ఇల్లు వస్తుంది. మనోనికి ఇల్లు ఉన్నా కానీ ఇయ్యరు అట్లా. నేను ఇదే తస్వైనా కూడా మనోళ్ళు తప్పు అయితే నేను మనోళ్ళదే తప్పు అంట, వాళ్ళ సైడే మాట్లాడతాను. సో స్లోగా ఇప్పుడు కూడా ఫోన్ ఎత్తడం స్టార్ట్ చేస్తున్నా, స్లోగా ఇరిటేషన్ మోడ్ బయటికి నేను ఫోన్ చేస్తుంటా ఒకసారి, ఇట్లా చేసినావంటే నువ్వు ఎత్తలేదంట ఫోన్ అంటే నేను అంటే అమ్మ 6 మండలాలు, నేను ఇది కూడా చెప్తా, 6 మండలాలలో ఎన్ని విలేజ్లు ఉన్నాయి, ఒక్కొక్కరు ఆయన ఏం పని చేసుకునేది అవసరం లేదు, మీ డెవలప్ కూడా చేయలేడు, ఈ ఫోన్లు మాట్లాడుకుంటుంటాడు అని నేను ఇదే చెప్తాను. ఫోన్తోనే పరిమితం అయిపోతాడు. మెసేజెస్ ఏది వచ్చినా కానీ ఇమీడియట్ రిప్లై చేస్తా. మెసేజెస్ రిప్లై ఉంటుంది హాస్పిటల్స్కి, నాకు ఇమీడియట్ గా తెలిసిపోతుంది ఎవరు దేని ఫోన్ చేస్తారు, వాళ్ళు మెసేజ్ పెడతారు. ఇమీడియట్ హాస్పిటల్ ఏది ఉన్నా కానీ మనకు 100% సపోర్ట్ ఉంటాము. వాళ్ళు ఏమైనా అర్జెంట్ ఉంటే కూడా వాళ్ళకి కూడా అర్థమైంది, మెసేజ్ పెట్టేస్తారు అన్న ఇది అర్జెంట్ ఉందన్న కానీ ఇమీడియట్ గా ఐ కాల్ బ్యాక్. సో అది ఆల్మోస్ట్ ఏదైనా అవసరం ఉన్నా కూడా నేను వెళ్ళిపోతా స్పాట్ మీదకి. ఎవరికన్నా ఏమన్నా అయినా యాక్సిడెంట్ అయినా నేను ఉంటాడా. మీ ప్లేస్ ఎట్లాగో మీరు లేనప్పుడు ఆవిడ రీప్లేస్ చేస్తున్నారు కాబట్టి. అంటే నేను లేనప్పుడు నేను కూడా మమ్మీకి ఫోన్ చేసి చెప్తాను, మమ్మీ ఎవరైనా ఏమన్నా ఉంటే కూడా చెప్తాడు, అర్జెంట్ వెళ్ళిపో అమ్మ నువ్వు వెళ్ళిపో, పలానా ఊర్లో ఇట్లా అయింది, నువ్వు పో మమ్మీ అంటే నేను పోతా. వాళ్ళు కూడా నాకు ఇప్పుడు అలవాటు అయిపోయి నాకే ఫోన్లు కొడతారు, అక్కడ ఇది ఉందమ్మా మనం రావాలా, ప్రోగ్రామ్ ఉంది మీరు వచ్చేయండి అంటారు. ఇప్పుడు అందుకే పోయినా, స్కూల్ శంకుస్థాపన దానికే పోయి వచ్చిన ఒక ఊరికి, ఇంకొక ఊర్లో షూజులు ఇచ్చిరాని మనం సొంతంగా ఇస్తున్నాం కదా, అక్కడ పోయి వచ్చిన. ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి, అవన్నీ ఈరోజు డ్రాప్ చేసుకున్నా, రేపు ఇస్తానని చెప్పేసి.